హాయ్ ఫ్రెండ్స్, టెట్ డిఎస్సి వాళ్ళకి 10వ తరగతిలో పాఠ్యాంశాల వారీగా ఇంపార్టెంట్ బిట్స్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో ధన్యుడు పాఠ్యభాగం వరకు ఇంపార్టెంట్ బిట్స్ చూసాం కదా. ఈ వీడియోలో మిగతా పాఠాల ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాము. ఇప్పుడు శతక మధురిమ పాఠ్యభాగంలోని బిట్స్ చూస్తున్నాము. 1వ బిట్టు, శతక మధురిమ పాఠ్యభాగంలోని ఇతివృత్తం నైతిక విలువలు. శతక మధురిమ పాఠ్యభాగంలోని ఇతివృత్తము నైతిక విలువలు. ఏనుగు లక్ష్మణ కవి యొక్క జన్మస్థానము తూర్పుగోదావరి, పెద్దాడ. ఏనుగు లక్ష్మణ కవి యొక్క జన్మస్థానము తూర్పుగోదావరి, పెద్దాడ. 3వ బిట్టు, క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది ఏది? క్రింది వానిలో ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది ఏది? సుభాషిత త్రిశతి. తరిగొండ వెంగమాంబ ఏ శతాబ్దానికి చెందినవారు? 18వ శతాబ్దం. తరిగొండ వెంగమాంబ ఈ జిల్లాకు చెందినవారు? చిత్తూరు జిల్లా. క్రింది వాటిలో తరిగొండ వెంగమాంబ రచనలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. వాసిష్ఠ రామాయణం, నాటకం. 7వ బిట్టు, క్రింది వాటిలో వడ్డాది సుబ్బరాయ కవి రచించిన శతకం ఏది? భక్త చింతామణి. వడ్డాది సుబ్బరాయ కవి ఏ విధంగా పేరు పొందారు? వసురాయ కవి. 9వ బిట్టు, వడ్డాది సుబ్బరాయ కవి ఏ కాలానికి చెందినవారు? 20వ శతాబ్దం. 10వ బిట్టు, సుబ్బరాయ కవి దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. అయితే ఈ కళాశాల ఎక్కడ ఉంది? సుబ్బరాయ కవి దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. అయితే ఈ కళాశాల ఎక్కడ ఉంది? ఈ కళాశాల రాజమహేంద్రవరంలో ఉంది. 11వ బిట్టు, వడ్డాది సుబ్బరాయ కవి హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో ఏ పేరుతో పద్యాలు రాశారు? భక్త చింతామణి. 12, క్రింది వాటిలో వడ్డాది సుబ్బరాయ కవి రచించిన నాటకం ఏది? ప్రబోధ చంద్రోదయం. ప్రబోధ చంద్రోదయం. 13, క్రింది వాటిలో సుబ్బరాయ కవి రచన కానిది ఏది? చంద్రోదయం. చంద్రోదయం. 14, క్రింది వాటిలో మారద వెంకయ్య రచించిన శతకము? భాస్కర శతకం. మారద వెంకయ్య రచించిన శతకం భాస్కర. మారద వెంకయ్య తన శతకంలో ఎక్కువగా వాడిన అలంకారం ఏది? దృష్టాంత అలంకారం. మారద వెంకయ్య తన శతకంలో ఎక్కువగా వాడిన అలంకారం దృష్టాంత అలంకారం. 16, కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవారు? 17వ శతాబ్దము. 17వ బిట్టు, క్రింది వాణిలో దుర్జటి రచించిన శతకము? కాళహస్తీశ్వర. దుర్జటి రచించిన శతకము కాళహస్తీశ్వర. 18, దుర్జటి ఎవరి ఆస్థాన కవి? దుర్జటి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన కవి. 20, క్రింది వారిలో అపార మహిమాన్వితుడైన రాజసేవను నిరసించిన కవి? క్రింది వారిలో అపార మహిమాన్వితుడైన రాజసేవను నిరసించిన కవి దుర్జటి. సుమతి శతకం ఏ ఛందస్సులో రాయబడింది? కందం. సుమతి శతకం కందం ఛందస్సులో రాయబడింది. 22, నీరము తప్త లోహమున నిలిచి ఎనామకమై నశించు నా నీరమే అనే ఆ పద్యంను ఎవరు రచించారు? నీరము తప్త లోహమున నిలిచి ఎనామకమై నశించు నా ఈ పద్యాన్ని రచించిన కవి ఏనుగు లక్ష్మణ కవి. 23వ బిట్టు, చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారలో ఈ పద్యము ఏ శతకములోనిది? దాశరథి శతకం. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారలో ఈ పద్యము దాశరథి శతకములోనిది. 24, వరదైన చేను దున్నకు కరువైనను బంధుజనుల కడకు ఏగకుమి అని చెప్పినవారు? బద్దెన. వరదైన చేను దున్నకు కరువైనను బంధుజనుల కడకేగకుమి అని చెప్పినవారు బద్దెన. 25, పయోనిధి ఉత్పత్త్యర్థము నీటిని ధరించునది? సముద్రం. పయోనిధి ఉత్పత్త్యర్థము నీటిని ధరించునది సముద్రం. మా ప్రయత్నం పాఠంలో బిట్స్ చూస్తున్నాం. మా ప్రయత్నం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పీఠిక. మా ప్రయత్నం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పీఠిక. 2, మా ప్రయత్నం పాఠంలోని ఇతివృత్తము స్త్రీల సాధికారత.
3. ఈ శతాబ్దం నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి క్రింది వారిలో ఎవరు? శ్రీశ్రీ. 4. మహాప్రస్థానం కవితా సంపుటికి క్రింది వారిలో ఎవరు పరిచయ వాక్యాలు రాశారు? చలం. 5. మహాప్రస్థానం కవితా సంపుటికి ఈ పేరుతో ప్రస్తావన రాయబడింది. యోగ్యతా పత్రం. 6. తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన వద్ద లేవని అన్నవారు ఎవరు? చలం. నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అని అన్నది ఎవరు? చలం. 8వ బిట్ క్రింది ఏ ప్రక్రియ వలన పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి పెరుగుతుంది? మంచి పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. ఏ ప్రక్రియ వలన తెలుస్తుంది? ఆన్సర్స్: ప్రస్తావన, ముందు మాట, పీఠిక, తొలి పలుకు. ప్రస్తావన, ముందు మాట, పీఠిక, తొలి పలుకు ఇవన్నీ చూడడంగానే మనకి పుస్తకం మీద ఆసక్తి పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సరైనవే. 9వ బిట్ మా ప్రయత్నం పాఠ్యభాగానికి మూలం ఏది? మహిళావరణం. 10. క్రింది వారిలో స్వేచ్ఛ నవలను రూపొందించిన వారు ఎవరు? స్వేచ్ఛ నవలను రూపొందించిన వారు ఓల్గా, పోతులూరి లలిత కుమారి ఇద్దరు కూడా. ఆప్షన్ 4. 11. క్రింది వారిలో ఎవరు మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం పనిచేస్తూ ఇండియన్ నేషనల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు? వసంత కన్నాభిరాన్. క్రింది వారిలో ఎవరు మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం పనిచేస్తూ ఇండియన్ నేషనల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు? వసంత కన్నాభిరాన్. 12. మహిళావరణం పుస్తకానికి భాష విషయంలో సలహాలు ఇచ్చినది ఎవరు? చేకూరి రామారావు. మా ప్రయత్నం పుస్తకంలో ఎంతమంది స్త్రీలను గూర్చి ప్రస్తావించాలని అనుకుని మరి కొంతమందిని చేర్చారు? 100 మంది. 14. అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు అని మా ప్రయత్నం పాఠంలో అన్నది ఎవరు? సరిదే మాణిక్యాంబ. 15. క్రింది వారిలో మేకప్ రంగంలో ఆడవారి స్థానం కోసం పోరాడిన వారు? శోభాలత. 16. నాటక రంగంలోని కుటుంబ స్త్రీలు రావాలంటారు, మేమంతా కుటుంబ స్త్రీలం కామా అని ప్రశ్నించిన వారు ఎవరు? పావలా శ్యామల. 17. శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు ఆ తర్వాతే అని పలికిన వారు ఎవరు? షావుకారు జానకి. 19. మా ప్రయత్నం పుస్తకాన్ని ఈ భాషలో సంక్షిప్తం చేశారు? ఇంగ్లీషు. 20. మా ప్రయత్నం పాఠంలో ఫోటోలతో సహకరించిన వారు? భరత్ భూషణ్. 21. మా ప్రయత్నం పుస్తకానికి గ్లోసరీ తయారు చేసే బాధ్యత తీసుకున్నది ఎవరు? నాగార్జున. 22. మా ప్రయత్నం పుస్తకంలో భాషా విషయమై సలహాలు ఇచ్చినది? చేకూరి రామారావు. 23. క్రింది వానిలో తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దం? క్రింది దానిలో తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దం 1980. 24. స్మరణ పదానికి పర్యాయ పదాలు? తలపు, బుద్ధి, ఆలోచన. స్మరణ పదానికి పర్యాయ పదాలు తలపు, బుద్ధి, ఆలోచన. అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు. పై వాక్యాలలోని అలంకారం అంత్యానుప్రాసాలంకారం. ఆడవద్దన్నారు, ఆడవచ్చన్నారు, అంతంలో ప్రాస ఉంది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం. 26. క్రింది వాటిలో ప్రార్థనార్థక వాక్యాన్ని గుర్తించండి. ప్రార్థనార్థక: దయచేసి నన్ను కాపాడు. 27వ బిట్టు నిరాశ సంధిపేరు. నిరాశ సంధిపేరు విసర్గ. 28. విద్యాధికులు సమాసనామం. విద్యాధికులు విద్య చేత అధికులు, చేతంచేన్ తోడంతోన్ తృతీయ తత్పురుష సమాసం. 29. మానవా నీ ప్రయత్నం మానవా ఈ వాక్యంలో గల అలంకారం యమకాలంకారం. 30. క్రింది వానిలో పూర్వపద ప్రాధాన్యము కలిగిన సమాసం? అవ్యయీభావ సమాసం. 31. లింగ, వచన, విభక్తి శూన్యాలుగా కలిగిన సమాసం అవ్యయీభావ సమాసం. సముద్ర లంఘనం పాఠ్యాంశంలో బిట్స్ చూస్తున్నాం. సముద్ర లంఘనం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏది? ప్రబంధ పద్యం.
2 కటకట ధరణి కటితట పటమన పించుకొన్నగన్న పారావారం పై పద్యములోని ఇతివృత్తము వర్ణన. 3 సీతాన్వేషణలో ఆంజనేయుని బృందం ఏ దిశకు వెళ్ళింది? దక్షిణ దిశ. 4 ఎవరి యొక్క ప్రోత్సాహంతో ఆంజనేయుడు సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు? జాంబవంతుడు. 5 ఆంజనేయుడు ఏ పర్వతం నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు? మహేంద్రగిరి. సముద్ర లంఘనం పాఠ్యభాగమునకు మూలం ఏది? రామాభ్యుదయం 6వ ఆశ్వాసం. 7 శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ఇలా పిలుస్తారు? ప్రబంధ యుగం. 8 శ్రీకృష్ణదేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవారు? 16వ శతాబ్దం. 9 పురాణ ఇతిహాసాల నుంచి చిన్న కథను తీసుకొని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ఇలా అంటారు? ప్రబంధం. 10 క్రింది వాటిలో 18 రకాల వర్ణనలు కలిగిన రచన ప్రబంధం. 11 అయ్యలరాజు రామభద్రుడు ఈ ప్రాంతానికి సంబంధించినవాడు? కడప జిల్లా ఒంటిమిట్ట. అయ్యలరాజు రామభద్రుడు కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతానికి సంబంధించినవాడు. 12 రామభద్ర కవి తన రామాభ్యుదయ కావ్యాన్ని క్రింది వారిలో ఎవరికి అంకితమిచ్చాడు? గొబ్బూరి నరసరాజు. 13వ బిట్టు క్రింది వాటిలో అయ్యలరాజు రామభద్రుని రచన ఏది? సకల కథాసార సంగ్రహం. 14వ బిట్టు అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయంలో గల ఆశ్వాసములు 8. అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయంలో గల ఆశ్వాసములు 8. 15 అయ్యలరాజు రామభద్రుని కవితా శైలి. ఆన్సర్స్: కల్పనా చాతుర్యం, చమత్కారం, వర్ణనా ప్రధానం. ఈ 3 కూడా సరైనవే. కల్పనా చాతుర్యం, చమత్కారం, వర్ణనా ప్రధానం. 16 అయ్యలరాజు రామభద్రుని యొక్క బిరుదు క్రింది వానిలో ఏది? ఆప్షన్స్: చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన, సరస సాహిత్య లక్షణ చక్రవర్తి. మొదటి 2 సరైనవే. ఆప్షన్ 4 1, 2 అది సరైనది. చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన ఈ 2 కూడా అయ్యలరాజు రామభద్రుని యొక్క బిరుదులు. 17 హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తూ మధ్యలో ఈ పర్వతం పైన ఆగాడు? త్రికూట పర్వతం. 18 తన చూపంబుది మీద జూచి శ్రవణ ద్వంద్వంబు రెక్కించి వం పై పద్యపాదములోని ఛందస్సు. మత్తేభము. 19 వివరము నానార్థాలు. వివరము అనే పదానికి నానార్థాలు. వివరణము, రంధ్రము, దోషము. వివరణము, రంధ్రము, దోషము. 20వ బిట్టు గుణములు వికృతి రూపము. గుణములు, గొణములు. గుణములు, గొణములు. 21 పారావారం ఉత్పత్తార్థము ఏది? పారావారం అనగా అపారమైన తీరము కలది సముద్రము. పారావారం అనగా సముద్రము. అపారమైన తీరము కలది ఉత్పత్తి అర్థము. 22 అనగదొక్కి సంధి పేరు. గసడదవాదేశ సంధి. అనగదొక్కి గసడదవాదేశ సంధి. 23వ బిట్టు కూటాగ్రము సమాసము పేరు. కూటము యొక్క అగ్రభాగము షష్ఠీ తత్పురుష సమాసము. 24 క్రింది వానిలో పూర్తయ్యే పదంతో మరలా వాక్యం ప్రారంభమయ్యే అలంకారం. ముక్త పదగ్రస్త అలంకారం. పాదాంతంలో వదిలిన దానిని 2వ పాదం మొదట్లో గ్రహిస్తే దానిని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. 25వ బిట్టు ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. పై వాక్యంలోని అలంకారము యమకాలంకారం. 26 క్రింది వానిలో పదాల యొక్క అర్థం వేరైన తాత్పర్య భేదంలో ప్రయోగించే అలంకారం. లాటానుప్రాస అలంకారం. 27 ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైతే వచ్చే సంధి నుగాగమ సంధి. ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైతే వచ్చే సంధి నుగాగమ సంధి. 28 ధృతానికి సరళ స్థిరాలు పరమైనప్పుడు లోప సంశ్లేషలు ఇలా అవుతాయి? విభాషగా. ధృతానికి సరళ స్థిరాలు పరమైనప్పుడు లోప సంశ్లేషలు ఇలా అవుతాయి? విభాషగా.
29 సమాసాలలోని ఉదంతాలైన స్త్రీ సమాలకు పుంపులకు పరుష సరళములు పరములైనప్పుడు నుగాగమం వస్తుంది. దీనికి ఉదాహరణ గుర్తించండి. తళుకున్ ప్లస్ గజ్జల, తళుకున్ గజ్జల. 30వ బిట్టు రాజునాజ్ఞ సంధి పేరు. రాజు ప్లస్ ఆజ్ఞ, రాజునాజ్ఞ, నుగాగమ సంధి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 10వ తరగతి పాఠ్యాంశాల వారీగా బిట్స్ చేస్తున్నాను. తర్వాత వీడియోస్లో మెథడాలజీకి సంబంధించిన బిట్స్ పార్ట్స్ వైజ్గా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.